మేమైతే దుబాయ్ నుంచి షార్జా ఒక ట్రిప్ అయితే వెళ్ళాము. చాలా బాగుంది ట్రిప్ అయితే. 1/2 అవర్ అయితే జర్నీ ఇదైతే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ ట్రిప్లో మేము ఎక్కిందైతే లాంచ్ అంటున్నాము. అంటే ఇండియాలో అలా అంటారు పడవ, ఇక్కడైతే ఫెర్రీ అంటారు. మేమైతే ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసామో మీకు చూపిస్తా, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఫెర్రీ రైడ్కి వెళ్ళాము. దానికి సంబంధించి వీడియో ఇదైతేని. ఇది బార్ దుబాయ్ నుంచి స్టార్ట్ అవుతుంది, గుడి దగ్గర నుంచి. మేము అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. టికెట్ వచ్చేసి 25 dirhams. ఇది ఇంకా 50 dirhams కూడా ఉంది. మేమైతే 25 dirhams టికెట్ అయితే తీసుకున్నాము. ఇదైతే మనకి గుడి దగ్గర రెస్టారెంట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, అవి ఇవి అయితేని. మొత్తం వ్యూ అయితే ఇది. ఇటు సైడ్ బార్ దుబాయ్, ఆ వాటర్కి అటు సైడ్ అయితే డైరా దుబాయ్. మనం షాపింగ్ చేయడానికి అటు నుంచి ఇటు కూడా తిరగచ్చు. 1 dirham తీసుకుంటారు. చిన్న పడవలు అయితే ఉంటాయి, అందులో అయితే తీసుకువెళ్తారు మనల్ని. అయితే కార్ పార్కింగ్ కోసం ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళు అయితే ఇటు సైడ్ కార్ పార్కింగ్ చేసి అటు వెళ్తారు. అటు సైడ్ అయితే ఫుల్ గోల్డ్ షాప్స్ ఉంటాయి, ఇటు సైడ్ కూడా ఉంటాయి. అందుకని కొంతమంది అయితే అలా తిరుగుతారన్నమాట ఈ షాప్స్ వాళ్ళు. అదే అయితేని ఇక్కడైతే మా హస్బెండ్ అయితే టికెట్ అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఈ స్టేషన్ వచ్చి అల్ గుబైబా మెరీనా ట్రాన్స్పోర్ట్ స్టేషన్. ఇక్కడైతే నా కొడుకు ఫుల్ ఎగ్జైట్. మేమైతే కొంచెం ఎండగా ఉంది వెళ్ళిన రోజు. అది స్టార్ట్ అవడానికి ఒక 1/2 అవర్ ముందు అక్కడే తిరిగాము. మా వాడి మొహం అయితే వాడిపోయింది, కానీ ఎగ్జైట్ మాత్రం ఫుల్ ఉంది. నిజంగా చెప్తున్నా, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది. లాస్ట్ షార్జా వెళ్ళేసరికి అయితే వాటర్ అయితే బాగా ఫోర్స్గా ఉంది. పిల్లలకైతే భయం వేస్తుంది నిజంగా. ఒక్కొక్కసారి అయితే మా వాడికి కూడా కొంచెం భయం వేసింది, కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే టికెట్స్ అయితే స్కాన్ చేస్తున్నారు. సేమ్ మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు అది ఎలా స్కాన్ చేస్తారో సేమ్ అలాగే ఉంది. ఇది చాలా చిన్న ట్రిప్పే అయినా కానీ ఇక్కడైతే స్కాన్ చేసేసిన తర్వాత మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారా కనిపిస్తుంది, అలాంటిది ఇటు పక్కన ఉంది, అది ఎక్కుతున్నాం మేమైతేని. చాలా ఉన్నాయి ఇక్కడైతేనే. 1/2 అవర్కి ఒకటి, 1 అవర్కి ఒకటి అలా తిరుగుతున్నాయి. బాగుంది ట్రిప్ అయితేని. ఇక్కడ కూడా 3-4 మెంబర్స్ ఉన్నారు, ప్రతిదీ చెక్ చేస్తూ. లోపల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నది కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఇప్పుడైతే మేము ఎక్కేదైతే ఇదే. చూడండి భలే ఉంది కదా చూడడానికి అయితే. దీన్ని అయితే ఇక్కడ ఫెర్రీ అంటారు. మేమైతే సరదాగా పడవ, లాంచ్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి ఇండియాలో కొంచెం లాంచ్ కూడా ఇదే టైప్ ఉంటుంది కదా, దాని గురించి అంటున్నాను నేనైతేని. నేనైతే ఇండియాలో ఎప్పుడూ ఎక్కలా, దుబాయ్లోనే ఫస్ట్ టైం ఎక్కాను. ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చూసారా ఎంతమంది నుంచి ఉన్నారో, కనిపించారు కదా మీకు వీడియోలో. ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. లోపల కూడా చాలా నీట్గా బాగుంది. బయట సైడ్ ఫుడ్ అయితే అలౌ లేదు. లోపలైతే చిన్న కెఫ్టేరియా ఉంది, అక్కడనే మనం ఏం తీసుకోవాలన్నా తీసుకోవాలి. చూడండి లోపలైతే పిల్లలు మొత్తం అందరూ విండో సీట్సే కావాలంటున్నారు. మేము వెళ్ళిన రోజునైతే జనం అయితే చాలా తక్కువ ఉన్నారు. అందరికీ విండో సీట్స్ అయితే బాగా దొరికాయి. బాగా రష్గా ఉండే రోజునైతే ఇబ్బంది అవ్వచ్చు. ఇక్కడైతే చిన్న కాఫీ షాప్ అయితే ఉంది. సేమ్ బయట ఉండే కాస్టే ఉంది ఇందులో కూడాను. మేమైతే 10 dirhamsలో జ్యూస్, చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడైతే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు. ఇక్కడైతే నా కొడుకు చాక్లెట్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడైతే వాటర్ వ్యూ చూపిస్తా చూడండి మీకు, భలే ఉంది. ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, అందుకు కూర్చున్నాం మేమైతే. వాళ్ళు ఇంకా ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నారు. ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగే భలే అనిపించింది. ఎగ్జైట్గా అయితే బాగా ఉంది మాకైతే. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. మ్యాక్సిమం ఒక 10 minutes అనుకుంటే వెయిట్ చేసాం. తర్వాత అయితే స్టార్ట్ అయ్యింది. మేము ఇక్కడ బార్ దుబాయ్లో అయితే చిన్న బోట్లు అయితే ఎక్కేవాళ్ళం. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ బార్ దుబాయ్, డైరా దుబాయ్ తిరగడానికి. ఫస్ట్ టైం ఈ పెద్దది ఎక్కడం. సేమ్ చూడండి ఇప్పుడు మేము ఎక్కాం అలాంటిది అక్కడ ఇంకొకటి ఉంది. తర్వాత అయితే అది స్టార్ట్ అవుతుంది. చాలా ఉన్నాయి ఇలాంటివి అయితే. ఇది మ్యాక్సిమం ఒక 3-4 years అవుతుంది అంతే ఇలా స్టార్ట్ చేసి వీళ్ళు అయితేనే నాకు తెలిసి. మరి ఇంకా అంతకుముందే స్టార్ట్ అయిందో నాకైతే తెలీదు. నాకు తెలిసింది చెప్పాను నేనైతేని. చూడండి వ్యూ అయితే భలే ఉంది. ఇప్పుడైతే ఇన్ఫినిటీ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తుంది ఇదైతే షార్జా వెళ్ళడానికి. ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ఎప్పుడో కారులోంచి చూడడమే, ఇంత దగ్గరగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. చూడడానికి అయితే భలే బాగుంది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంటేని. మనకైతే దుబాయ్లో ఉన్న బిల్డింగ్స్ వ్యూ అయితే భలే కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి అయితేని.
వీళ్ళైతే ఎప్పుడు చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి కదా. ఇక్కడైతే సముద్రం పక్క నుంచి అయితే ఏవో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బుడ్డోడు మాత్రం ఎక్కినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఇదిగోండి చూడండి, ఇన్ఫినిటీ బ్రిడ్జి అయితే వచ్చేసింది. దాని దగ్గర నుంచి వెళ్తుంటే భలే ఉంది ఎగ్జైట్గాను. ఇది కూడా కొత్త బ్రిడ్జే, ఒక 2 సంవత్సరం అలా అవుతుంది అంతే కట్టి ఈ బ్రిడ్జ్ అయితేని. కింద నుంచి వెళ్తుంటే భలే ఉంది. మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ అసలు ట్రిప్ అయితేని. చూస్తున్నారు కదా మీరందరూ అయితే. ఇవైతే చేపలు పట్టడానికి వెళ్ళే బోట్స్ అంట ఇవైతేని. కొన్ని ఉన్నవి, కొన్ని అయితే చేపలు పట్టడానికి వెళ్ళినట్లు ఉన్నాయి. ఇన్ఫినిటీ బ్రిడ్జ్ అయితే చూసారా, దూరం నుంచి భలే కనిపిస్తుంది, చూడడానికి భలే అనిపించింది. వాటర్ చూసారా ఎంత స్పీడ్గా ఉందో. ఇదైతే ఇంతకుముందు ఈ బ్రౌన్ కలర్ బిల్డింగ్లో అయితే సినిమాలు అవి వచ్చేవంట. మా హస్బెండ్ వాళ్ళ సినిమాలు చూడడానికి ఇక్కడికే వెళ్ళేవారంట దుబాయ్ వచ్చిన కొత్తలో. ఇప్పుడైతే చాలా ప్లేసెస్లో వచ్చేసాయి, అక్కడికి అసలు ఎవరు వెళ్ళట్లేదు. వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, మా వాళ్ళు అయితే వెళ్ళట్లేదు. ఇక్కడైతే ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. కొంచెం ఇప్పుడైతే ఈ బొడ్డోడు నవ్వుతున్నాడు చూడండి. ఇప్పటివరకు అయితే ఏడుస్తూనే ఉన్నాడు వాడైతేని. తర్వాత అయితే కొంచెం ఆడుతున్నాడు. మా హస్బెండ్ కూడా వాడిని అయితే ఆడిచ్చేస్తున్నారు. చూడండి ఎలా చూస్తున్నాడు మా వైపు అయితేని. వాళ్ళ అమ్మ నాన్న అయితే వేరే పక్కన వ్యూ చూడడానికి అయితే వాళ్ళ తాత దగ్గర వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బుడ్డోడితో మా హస్బెండ్ అయితే ఆడుతున్నారు. ఆడు కూడా ఆడుతున్నాడు సేమ్. కిందకి దిగేసి మరి దాగుడు మూతలు ఆడాడు ఆ బుడ్డోడు అయితేని. ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నారు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మనం అయితేని. ఇక్కడ వచ్చింది చూసారా, ఈ బ్రిడ్జ్ అయితే డైరా ఫామ్కి వెళ్ళే బ్రిడ్జ్ అని తెలిసింది నాకైతే. నాకు తెలిసిందే చెప్పాను నేనైతే. కొత్తగా ఒక ఫామ్ అయితే కడుతున్నారు కదా దుబాయ్లో, అక్కడికి వెళ్ళేది ఇదైతే బ్రిడ్జ్ అయితే. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అయితే వాటర్ అయితే చాలా ఫోర్స్గా ఉంది. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. అంటే సముద్రంలోకి ఎంటర్ అయ్యాం మనము. ఎంటర్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అయితే షార్జా వైపు అయితే తిరిగింది బోట్ అయితేని. ఫెర్రీ, ఇక్కడైతే ఫెర్రీ అని పిలుస్తారు. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇక్కడైతే పిల్లలు నిజంగా భయపడ్డారు. వాటర్ చూసారా ఎంత స్పీడ్గా ఉందో, కెరటాలు ఎంత పెద్దగా వస్తున్నాయో. నాకే భయం వేసింది, ఇంకా పిల్లలకి ఏముంటుంది చెప్పండి. మా వాడైతే వాడు భయపడిన పిక్స్ నేను తీసాను, కానీ అమ్మ యాడ్ చేయొద్దమ్మా అన్నాడు అనేసి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడైతే మన షార్జా వచ్చేసాము. షార్జాలో అయితే మనం ఎక్కడికి వస్తామంటే షార్జా ఎక్వేరియం మెరైన్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి అయితే వస్తాము. ఇక్కడైతే ఎక్వేరియం కూడా చూసి మళ్ళీ తిరిగి దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది ట్రిప్ అయితే. మేము ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళాక టైం అయితే ఉంది, కానీ బాబు అయితే నాకు చూడడం ఇష్టం లేదు, వెళ్ళిపోదాం అన్నాడు అనేసి ఎక్వేరియం అయితే చూడలేదు, వెళ్ళిపోయాం మేము. ఫైనల్గా అయితే షార్జా అయితే వచ్చేసాము, దిగేసాము, బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు మా కోసం అయితేని. ఇప్పుడైతే మేము వచ్చింది అయితే ఈ ఫెర్రీలోనే వచ్చాం మేము అయితేని. ట్రిప్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. చెప్తున్నా నిజంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడైతే ట్యాక్సీలు ఉంటాయి, బస్సులు కూడా వస్తున్నాయి ఇక్కడికైతే. బస్సులో మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళకైతేని. ఎలా ఉందండి మరి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.